హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం ఈరోజు అయితే మా ఎస్ఆర్టీఎస్ ఏపీ అప్డేట్స్ ఛానల్ నుంచి అయితే మంచి లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటంటే నీట్ 2024. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంతమంది విద్యార్థులు రోడ్డు ఎక్కారు? ఎందుకు ఎక్కారు? అసలు పేపర్ లీక్ అయిందా లేదా? అసలు ఎక్కడ లీక్ అయింది? ఎందుకు లీక్ అయింది? అసలు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతారా లేదా? అసలు ఏం జరిగిందనే పూర్తి సమాచారాన్ని అయితే మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. కాబట్టి నీట్ విద్యార్థులందరూ మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడే లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే అసలు నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? అసలు ఏంటి అంటే 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఏప్రిల్ వరకు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారు విద్యార్థులు. అయితే దాదాపు 1 నుంచి 5వ తారీఖు మే మధ్య అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు. నీట్ ఎగ్జామ్కి అయితే 1 నుంచి 5వ తారీఖు మధ్య అయితే మేలో అడ్మిట్ కార్డ్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎగ్జామ్ 5వ తారీఖు మేలో పెట్టిన వెంటనే ఎంతోమంది విద్యార్థులు రోడ్డు ఎక్కారు. అసలు ఎందుకంటే ఇది పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ అవుతుంది అనే ఒక సమాచారంతో పకడ్బందీ సమాచారంతో అయితే చాలామంది విద్యార్థులు అయితే రోడ్డు ఎక్కారు. దానితో అయితే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి హైకోర్టులో కూడా కోర్టు చాలామంది విద్యార్థులు స్టే వేయడం జరిగింది. దానితో అయితే నీట్ ఎగ్జామ్ అయితే అట్లా సస్పెన్షన్లో ఆగడం అయితే జరిగింది. అయితే మొన్న జూన్ 6వ తారీఖు అయితే నీట్ ఎగ్జామ్ మీద రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. అయితే దాదాపు 1563 మందికి పైగా మరిన్ని మార్క్స్ రావడం, ఒకే గ్రేడ్లో ఉండడం వల్ల చాలామంది నీట్ పరీక్ష పేపరు దానిపై అయితే కౌన్సిలింగ్పై అయితే స్టే చేశారు. దానికి సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడానికి అయితే నిరాకరించింది. ఈ క్రమంలో అయితే ఎన్టీఏ అయితే కేంద్రానికి నోటీసులు అయితే ఇచ్చింది. ఈ 2 వారాల్లో ఆ నోటీసులు ఇవ్వాలని అయితే పేర్కొంది. గ్రేస్ మార్కులు పొందిన దాదాపు 1563 మంది, అంటే ఇప్పటివరకు 1563 మందికి గ్రేస్ మార్క్స్ వచ్చాయి. వాళ్ళనైతే నీట్ యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను అయితే రద్దు చేసి మళ్ళీ కేంద్రం అయితే కొత్తగా ఎగ్జామ్ మళ్ళీ పరీక్ష నిర్వహించాలని అయితే కోరింది. అయితే అసలు మనం చూసుకున్నట్టే అసలు ఏం జరిగిందంటే ఈ పేపర్ లీక్లో సస్పెక్టెడ్ ఏం జరిగిందంటే మే 5 ఎగ్జామ్ ఉందనగా మే 4 రోజు అయితే దాదాపు 20 మెడికల్ ఆస్పిరెంట్స్ ఆర్ బ్రాట్ ఏ పాట్నా ఇన్ ద ఈవినింగ్ అండ్ గివెన్ ఏ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్స్. అంటే ఒక 20 మెడికల్ ఆస్పిరెంట్స్ అయితే వచ్చేసి పాట్నా నుంచి వచ్చేసి అయితే పేపర్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారని అయితే వెలువడింది. అయితే మే 5న పాట్నా పోలీసు ఏం చేశారంటే రిసీవ్ టిప్ ఆఫ్ అబౌట్ సస్పెక్టెడ్ పేపర్ లీక్ అబౌట్ 2 to 3 hours బిఫోర్ నీట్ హెల్డ్ ఫ్రమ్ 2 PM to 5:20 PM. అక్కడ పాట్నా పోలీసులు అయితే టిప్ ఆఫ్ అబౌట్ సస్పెక్టెడ్ పేపర్ లీక్ అయిన 2 to 3 hours బిఫోర్ అయితే వాళ్ళు కొంచెం టిప్ ఆఫ్ అమౌంట్ తీసుకున్నారని అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. మే 5న అయితే 7 నుంచి 8 మంది సికిందర్ యాదవేంద వన్ ఆఫ్ ద మెయిన్ కాన్స్పిరెంట్ డిటైన్డ్. 5వ తారీఖు ఎగ్జామ్ ఉందనగా అదే రోజే ఇతన్ని డిటైన్ చేయడం కూడా జరిగింది. దాదాపు 7 నుంచి 8 మందిని తీసేయడం కూడా జరిగింది. అదే రోజు పోలీసు కూడా రికవరీ చేసి సమ్ బోర్న్డ్ క్వశ్చన్ పేపర్స్ ఫ్రమ్ ద అంటే ఇతని సికిందర్ ఫ్లాట్ నుంచి అయితే కొన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే కాల్చినవి వాటిని రికవరీ చేయడం జరిగింది పోలీసులు. మే 6న టోటల్ 13 మంది పీపుల్ని అయితే ఎగ్జామినేషన్ అండ్ దేర్ పేరెంట్స్ అండ్ అరెస్టెడ్ అండ్ సెంట్ జ్యుడిషియల్ కస్టడీ. దాదాపు ఎవరైతే ఎగ్జామ్ పేపర్లు అందించారో అదేవిధంగా ఎవరైతే ఈ పేపర్లు కొన్నారో వాళ్ళనైతే వాళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అయితే జైలుకి పంపించేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే నీట్ యూజీ 2024లో అయితే ఎప్పుడు జరగని అయితే ఘోరంగా దానితో అయితే చాలామంది విద్యార్థులు అయితే ఎగెనిస్ట్గా అంటే రేజ్ ఎగెనిస్ట్ నీట్ స్కామ్ అండ్ కరప్ట్ ఎన్టీఏ ద్వారా చాలామంది ఫ్లగార్డ్స్ తెలుపుతూ చాలామంది అయితే రోడ్లు ఎక్కారు. దానితోటి ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించడంతో అయితే అది కోర్టులో నడిచింది. దాదాపు 1563 మంది విద్యార్థులకైతే మళ్ళీ పరీక్ష నిర్వహించాలనేది తెలియజేస్తుంది. అయితే అసలు ఏం జరిగిందంటే MBBS BDS తదితర మెడికల్ కోర్సుల్లో అయితే నిర్వహించి ఈ నీట్ పరీక్ష ఇది కేవలం MBBS BDS వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉన్న 67 మంది విద్యార్థులకు 100% 720 మార్కులు వచ్చాయి. దాదాపు 67 మందికి పైగా 720 మార్కులు రావడంతో అయితే అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు అనుమానం వచ్చింది. దానితోటైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానితో ప్రశ్నపత్రాలు లీక్ చేశారని తెలియజేయడంతో లీక్ చేశారని తెలిసింది. అదేవిధంగా మోడీ ప్రభుత్వం విద్యార్థులు ఆడుకుంటుందని కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద చాలా ఆరోపణలు కూడా చేసింది. ఇదిలా ఉండగా ఒక్కో విద్యార్థి నుంచి అయితే దాదాపు మనం చూసుకున్నట్టయితే
ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షల పైన అమౌంట్ తీసుకున్నారని అయితే తెలుస్తున్నది. ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షల నుంచి పైగా తీసుకొని మొత్తం 24 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష హాజరైతే దాంట్లో చాలామంది 2 రోజుల ముందే ఈ స్కామ్ వెలుగులో రావడంతో పరశురామ్ అనే ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యాజమాని తుషార్ భట్ అనే ఒక టీచర్ని కలిసి గుజరాత్కి చెందిన 16 మంది స్టూడెంట్స్ నీట్ పరీక్షలు పాస్ చేయించడం కోసం దాదాపు 10 లక్షలు అయితే వసూలు చేశారు. దాదాపు 16 మందిని పాస్ చేయడానికి 10 లక్షల డబ్బులు అయితే తీసుకున్నారు. ఈ పత్రం లీక్ అవడంతో సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది. అయితే అదే రోజున నీటి పరీక్ష మళ్ళీ నిర్వహించాలని చాలామంది డిమాండ్లు అయితే చేశారు. ఆ తర్వాత పలువురు అయితే దీనిపై అయితే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానితోటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఒక నిర్ణయం అయితే సుప్రీంకోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే జూన్ 23న మళ్ళీ 1563 మంది ఆస్పిరెంట్స్కి అయితే 1563 మంది విద్యార్థులకైతే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి అని అయితే తెలియజేసింది. అదేవిధంగా జూన్ 30వ తారీఖున అంటే ఇదే నెల ఎగ్జామ్ ఇదే నెల రిజల్ట్ కూడా ప్రకటించాలని అయితే సుప్రీంకోర్టు అయితే ఎన్టీఏకి తెలియజేసింది. కాబట్టి మీరు కూడా ఆ లిస్ట్లో ఉన్నట్టయితే మళ్ళీ గట్టిగా ప్రిపేర్ అయ్యండి. మనకి వచ్చేది ఒకే అవకాశం నీట్ ద్వారా. కాబట్టి ఎంబీబీఎస్ బీడీఎస్లో కోర్సులలో పక్కా సీట్ సాధించాలంటే మటుకు మీరు పక్కా కొట్టాలి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే గట్టిగా చదవండి. మీకైతే ఇన్ని రోజులు మీరు కష్టపడే కోర్టులో అప్పీల్ చేసి మీరు పిటిషన్లు వేసినందుకైతే మీకు మంచి ఫలితం జరిగిందనే తెలుసుకోవాలి. కానీ ఇలాంటి ఫ్యూచర్లో జరగకూడదని అయితే చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల విద్యార్థుల జీవితాలు విద్యార్థుల భవిష్యత్తు ఆగమైద్దని అయితే పలువురు నిపుణులు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ప్లస్ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవారు టీచర్లు కూడా కొంచెం ఆలోచించండి. ఇలాంటి మళ్ళీ తప్పిదనాలు జరగకుండా చూడాలని అదేవిధంగా ఎన్టీఏకి కూడా తెలియజేస్తూ చాలామంది విద్యార్థులు తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నీట్ ఎగ్జామ్ అయితే జూన్ 23 ఉంది కాబట్టి మీరైతే మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. మీ కోరిక ప్రకారం అయితే జూన్ 23 ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరు సీటు సాధించాలని కోరుకుంటూ ఇలాంటి తాజా అప్డేట్స్ లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.